జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న ఆర్చ్ను టీడీపీ నాయకులు గంగుల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అనధికారికంగా ఆర్చ్ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ వెంటనే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి మురళిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్పీ కార్యాలయం వంటి అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయం ఎదుట అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని, దీనివల్ల భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన డిఆర్ఓ సంబంధించిన మున్సిపల్ అధికారులు ఆర్చి నిర్మాణం పనులను నిలిపివేయాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా కార్యాలయం ముఖద్వారంలో వైసీపీ వాళ్ళు పెద్ద కార్యాలయం అక్రమంగా నిర్మించుకున్నారు. ఆ నిర్మించుకుంది కాక ఆ కార్యాలయం పేరుతో ఎస్పీ ఆఫీస్ ఎదురుగా పెద్ద ఆర్చి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆర్చి నిర్మాణం పర్మిషన్ లేదు. గతంలో కూడా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. అయినా సరే వీళ్ళు మళ్ళా ఏమర్చి మళ్ళీ ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నారు. ఈ నాయకులకి అధికారం పోయినా సరే ఆర్చీలు ఇప్పించి వాళ్ళ ప్రాభవం చాటుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి మరి వారి కేడర్ని ఉత్సాహపరచుకోవడం కోసం ఆర్చీల పేరుతో రోడ్లని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇక టర్నింగ్ రోడ్డు వెంబడి పడడానికి ఇబ్బంది ఉంది. పైప్ లైన్లు పాడు చేశారు, కేబుల్స్ పాడు చేశారు, ఆఫీస్ ఎదురుగా పెడుతున్నారు. ఈ ఆర్చి లోపల డ్రగ్ కంట్రోల్ బిల్డింగ్ ఉంది, ఐసిడిఎస్ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళకి బిల్డింగ్ కడుతున్నారు, ప్లస్ టీచర్స్ భవన్ ఉంది. ఇన్ని ఆఫీసుల మధ్యలో ఆర్చి అవసరమా? ఏదైనా ప్రభుత్వ పర్మిషన్తో చేయాలి తప్పితే, ప్రభుత్వం వారు నిర్మించాలి తప్పితే ఊరు పేరు కానీ గ్రామం పేరు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు డిఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కలిసి వారికి విన్నవిస్తా ఉన్నాం. అయినా సరే వారి నిర్మాణాలను కొనసాగిస్తే ఇదే ప్లేస్లో ధర్నా చేయడానికి అని చెప్పి మేము సిద్ధమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.